హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మేము మురళీ రాపల్లి. మనోభావాలు ఇవి ఎక్కడుంటాయో తెలియదు కానీ, ఎవడెవడికి ఎక్కడుంటాయో మనకి తెలియదు కానీ, అవి మాత్రం మాటి మాటికి దెబ్బతింటానే ఉంటాయి. ఈ మనోభావాలు దెబ్బతినేవాడు మనసు ఎంత వీకో, వాడి బుర్ర ఎంత డెలికేటో ఎవ్వడికి అర్థం కాని సిచ్యువేషన్. ఎందుకంటే మనోభావాలు దెబ్బతింటానికి పెద్ద పెద్ద ఏం అవసరం లేదు. ఇప్పుడు అల్లు అర్జున్ పైన అటువంటి కేసే ఒకటి. హైదరాబాద్‌లో జవహర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో అల్లు అర్జున్ పైన కేసు పెట్టండి అంటూ ఒకతను కంప్లెయింట్ చేయడానికి రావడం జరిగింది. అసలు ఏంటి అని ఆలోచిస్తే, ఆర్మీని అవమానించాడు, జవాన్‌ని అవమానించాడు. ఇటువంటి దుర్మార్గుల పైన కేసు పెట్టాలి మనం. ఇంత పెద్ద అవమానమా ఆర్మీకి జరిగింది? అల్లు అర్జున్‌కి ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉందా? అంటూ పోలీస్ స్టేషన్‌లో హడావుడి చేస్తుందంట సో కాల్డ్ ఎక్స్‌వైజెడ్ క్యాండిడేట్. అతని పేరు నాకు తెలిసినా కూడా నేను మీకు చెప్పట్లేదు. ఎందుకంటే మళ్ళీ ఆడొక సెలబ్రిటీ అయిపోతారు. అటువంటి సిట్యుయేషన్‌ని క్రియేట్ చేయదలుచుకోవట్లేదు. కానీ ఇతనికి ఉన్నటువంటి క్వాలిఫికేషన్ మనం చూసినట్లయితే, ఈయన ఇతను గ్రీన్ పీస్ ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ హార్వెస్టింగ్ డిపార్ట్మెంట్ వ్యక్తంట. ఎంత మంచి పేరుంది. గ్రీన్ పీస్ ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ హార్వెస్టింగ్ డిపార్ట్మెంట్‌కి సంబంధించిన వ్యక్తి అల్లు అర్జున్ పైన కేసు పెట్టాలని పోలీసుని చాలా ఇబ్బంది పెడుతున్నారు. పోలీసులకే అర్థం కావట్లేదు నిజంగానే దీనిపైన కేసు పెట్టొచ్చా? లేదా? ఏంటని తర్జన భర్జన అవుతూ అందరి దగ్గర నుంచి సలహాలు తీసుకుంటున్నారంట. ఎందుకంటే ఎఫ్ఐఆర్ రాయి, రాయి, రాయి అని కూర్చుంటున్నారంట. ఒక విషయంలో చెప్పాలంటే ఈ రోజుల్లో బన్నీకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంత కాదు. ఓన్లీ ఆంధ్రప్రదేశ్‌లోనే బన్నీకి బీభత్సమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది అని అనుకుంటా ఉండేవారు మొన్నటి వరకు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక కర్ణాటక కాదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళలో ఎక్కువ ఫ్యాన్స్ ఉంటారు అనుకుంటా ఉండేవారు బన్నీకి. కానీ ఇప్పుడు మొన్న జరిగినటువంటి 'పుష్ప 2' ఈవెంట్‌కి బీహార్‌లోనే తండోపతండాలుగా 3-4 లక్షల మంది జనాలు రావటం. ఒక్కసారిగా అల్లు అర్జున్ ఫేమ్ నేషనల్ వైడ్ కాకుండా ఇంటర్నేషనల్ వైడ్‌లో మారుమోగిపోవడంతోటి చాలా మందికి అల్లు అర్జున్ పైన కుళ్ళు రావడం కామన్. బట్ మరీ ఇంత చీప్‌గా దిగజారుతారని అయితే నేను అనుకోవట్లేదు. ఎందుకంటే మొన్న ఫంక్షన్‌లో మాట్లాడుతూ ఫ్యాన్స్‌ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, "మీరు నాకు ఫ్యామిలీ అండ్ మీరే నా సైన్యం. యూ ఆర్ మై ఆర్మీ" అంటూ ఆయన చెప్పడం జరిగింది. ఒకసారి ఆ వీడియో క్లిప్ మీకు చూపిస్తాను చూడండి. Call my fans my army. And you know who started this word army? My Kerala fans started it. It is from that I inspired, and I got inspired and I used it all, everywhere. Now every call, all the fans, as a group, as a fun word, we all call ourselves, they all call themselves army. It started from Kerala. Thank you for giving me that. చూసారు కదా! అందుట్లో ఏం తప్పుంది? ఫ్యాన్స్‌ని తన ఆర్మీగా, తన బలంగా చెప్పుకున్నాడు. ఆ లెక్కన చూసుకుంటే ఆర్మీని గొప్పగానే ప్రెజెంట్ చేసినట్టు కదా! కానీ ఈయన వర్షన్ ఎలా ఉందంటే, కేసు పెడతానికి వచ్చిన ఆయన వర్షన్, ఆర్మీని అవమానించాడు. వాళ్ళ ఫ్యాన్స్ ఎవరినో ఆర్మీ అంటున్నారు. జవాన్లంతా దీనికి చాలా చాలా బాధపడుతున్నారు. సో, ఇలా వాడటం తప్పు. అందుకే అల్లు అర్జున్ పైన కేసు పెట్టండి అని కూర్చున్నా అంట. ఇంకా నయం మా నాన్న నేను, నాన్న నువ్వే నా సైన్యం నాన్న, నువ్వు లేకపోతే నేను కష్టం నాన్న అని మా ఫాదర్ నేను అంటా ఉంటా. మా ఫాదర్ నిజంగా నా సైన్యం మొత్తం. ఇప్పుడు ఆయనకి పొరపాటున మా నాన్నని నేను సైన్యం అంటున్నా అని తెలిసిందనుకో, నా మీద ఎన్ని కేసులు పెడతారో దొరగారు. ఈయన వాళ్ళ నాన్న సైన్యం అంటున్నాడు అంటే, ఇండియన్ ఆర్మీ మొత్తం నేను సైన్యం వీళ్ళ నాన్నతో పోలుస్తున్నాడు. ఈడి మీద కేసు పెట్టండి అని నా మీద కేసు పెడతాడేమో. ఉచ్చబడిపోతున్నాయి భయ్యా మనోభావాలు అనగానే. ఎవడెటు నుంచి వస్తాడో తెలీదు. ఎవడ ఏ మనోభావాలు ఎప్పుడు దెబ్బతింటాయో తెలీదు. అరే! అరే అంటే మనోభావాలు దెబ్బతింటున్నాయి. తురే అంటే మనోభావాలు దెబ్బతింటున్నాయి. వేరే వాడిని ఎవడినో అన్నా కూడా మొన్న 'ఆర్‌జీవీ' కేసులో ఏదో సినిమా వ్యూహం తీస్తే ఆ వ్యూహం సినిమాని చూసి వేరు వేరు వ్యక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయంటూ వాళ్ళు కేసులు పెట్టడం జరిగింది. ఈ మనోభావాలనే పదాన్ని చూస్తేనే కోసి కారం పెట్టాలనిపిస్తుంది భయ్యా. తప్పులేదు కదా! ఏమంటారు? అసలు మనోభావాలంటే ఏంటి? నీకు సంబంధించిన విషయంలో ఎవడన్నా అంటే నీ మనోభావం దెబ్బతింటది. పక్కనోడన్నా నీ మనోభావం దెబ్బతింటే అది నీ మనోభావం ఎట్టయిద్దిరా? పక్కనోడి మనోభావం కదా అది. వాడినన్నందుకు నువ్వు బాధపడుతున్నావు అంటే నీ మనోభావం దెబ్బతినిందంటే అసలు నీకు మనోభావాలే లేక పక్కనోడి అప్పు తెచ్చుకొని వాడుకుంటున్నట్టు మనోభావాలు. బుర్ర బుద్ధి లేకుండా ఆలోచించే జనాలంతా ఇట్లాగే ఉన్నారు. అలా అయితే జన సైనికులు అంటారు. జనసేన పార్టీ వాళ్ళని. మరి పవన్ కళ్యాణ్ పైన కూడా కేసు పెట్టండి మరి ఎళ్లి. బాబు హార్వెస్టింగ్, గ్రీన్ పీస్ హార్వెస్టింగ్
పవన్ కళ్యాణ్‌కి సైన్యాన్ని జన సైనికులు అంటారు. వాళ్ళపైన కూడా కేస్ పెట్టండి సార్ పవన్ కళ్యాణ్ పైన. ఇట్లాంటోళ్ళుంటే మనుషులు యమ్మా! ఇంత ఖాళీగా ఉన్నారా నాయనా! మనోభావాలు పట్టుకొని, ఉద్దేశాలు పట్టుకొని తిరుగుతున్నారు. ఇంత ఖాళీగా ఉన్నారా వీళ్ళు? ఎవరెవరినో ఏమేమన్నా కూడా వీళ్ళ మనోభావాలు దెబ్బతింటున్నారు. మనుషులకి పనులు లేక ఫ్రీగా ఉన్నారా? లేకపోతే ఇలాగే కొంతమంది మనోభావాలు పెట్టుకొని ఎవరి దగ్గర కేస్ పెడితే నేను ఫేమస్ అవుతాను. ఏ పాయింట్ మీద కేస్ పెట్టాలి? నేను ఎలాగ మీడియాలో హైలైట్ అవుతానని చూస్తా ఉంటారా? ఈ మనోభావాలు గొడవ ఏంటో నాకు అర్థం కావట్లేదు. మీకేమనిపిస్తుంది? అల్లు అర్జున్‌కున్న ప్రభావాన్ని, అల్లు అర్జున్‌కున్న ఫేమ్‌ని ఎన్‌కాష్ చేసుకోవడానికి ఆడేటువంటి గేమ్సా ఇవన్నీ అని నాకు అనుమానం వస్తుంది. ఒకవేళ ఇది నిజంగా ఈ కేసు అసల ఈ తీసుకుంటారా? డస్ట్‌బిన్‌లోకి ఇసిరేస్తారు ఈ కేసుని నాకు తెలిసి. పక్కనోడిని అన్నందుకు ఈడి మనోభావాలు దెబ్బతింటే, ఈడికి ఇంకేంది ఈడికే మనోభావాలు లేనోడు ఈడికేం కేసు పోలీసులు ఎందుకు తీసుకుంటారు? అని చాలామంది అంటూ ఉన్నారు. సో, మీరేమంటారు దీనిపైన? బన్నీ తన ఫ్యాన్స్‌ని ఉద్దేశించి మీరే నా సైన్యం, మీరే నా ఆర్మీ అంటాం తప్పా? రైటా? నిజంగా బన్నీకున్న ఫ్యాన్స్ ఆయన ఆర్మీయా? ఆయన బలమా? కాదా? ఆ ఆర్మీ అనే పదం వాడి ఫ్యాన్స్‌ని కించపరిచాడా? బలపరిచాడా? ఆలోచించి మీరే సమాధానం చెప్పండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ యామ్ మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.